ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో తినడానికి తిండి లేదని ఎవరూ బాధపడొద్దని, ఎవరూ పస్తులుండొద్దని సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇవాళ విజయవాడలోని పటమట హైస్కూల్ వద్ద తన సతీమణి భువనేశ్వర్తో కలిసి ఆయన అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. త్వరలో మరో 5 క్యాంటీన్లను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. అన్నదానంలో భువనేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు అన్నదానం చేసేందుకు ప్రయత్నం చేయాలని కోరారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరుపేదలెవరూ తినడానికి తిండి లేదని బాధపడొద్దని, అందుకోసమే అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇది కేవలం అన్నదానం మాత్రమే కాదని, పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇడ్లీ పెట్టు సాంబార్. లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నా క్యాంటీన్ ఫౌండేషన్, ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి, అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్ని ప్రారంభిస్తున్నాం.